హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ ఫస్ట్ వీక్ నాటి వీక్లీ ఎంసీక్యూ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సిజేఐ నియామకంకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పదవీకాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు నియమితులు కానున్నారు. సో ఆ కంటెక్స్ట్లో సిజేఐ నియామకానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. రాజ్యాంగ పరంగా అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తదుపరి సిజేఐగా నియమించడం రాష్ట్రపతి బాధ్యత. సెకండ్ 1, సిజేఐ నియామకానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. థర్డ్ 1, సిజేఐ ప్రమాణ స్వీకారం భారత రాష్ట్రపతి చేయిస్తారు. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ రాంగ్ అనేది చూద్దాం. సిజేఐ నియామక ప్రక్రియలో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తదుపరి సిజేఐగా నియమించడం రాష్ట్రపతి బాధ్యత కరెక్టే, కానీ ఇది రాజ్యాంగంలో ఎక్కడా మెన్షన్ చేయబడలేదు. ఎందుకు అంటే ఇది సెకండ్ జడ్జెస్ 1993 కేసుకి సంబంధించి అప్పటి నుంచి ఈ కన్వెన్షన్ ఒక ఆచారంగా కొనసాగుతూ వస్తుంది, సీనియారిటీ రూల్ అనేది. అయితే రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ఏ విధమైన నిబంధన లేదు, కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. వన్స్ స్టేట్మెంట్ 1 రాంగ్ అయితే మనకి ఏ అండ్ బి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయవచ్చు. అలానే సి అండ్ డిలో కామన్గా 3 అనేది ఉంది, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సిజేఐ నియామకానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. సిజేఐ నియామకంలో పార్లమెంటు పాత్ర ఎక్కడా ఉండదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రెసిడెంట్ సిజేఐని అపాయింట్ చేయాలి అని చెప్తూ ఉంది. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అవుట్ గోయింగ్ సిజేఐ ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ మోస్ట్ జడ్జిని ఈ నెక్స్ట్ సిజేఐకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ రికమెండేషన్ని యూనియన్ లా మినిస్టర్కి పంపించడం, ఆ యూనియన్ లా మినిస్టర్ ద్వారా పిఎంఓకి చేరడం, ప్రధానమంత్రి దానిని పరిశీలించి ప్రెసిడెంట్ ఆమోదం కోసం పంపడం. ప్రెసిడెంట్ బై హ్యాండ్ అండ్ సీల్ తన అధికారాన్ని ఉపయోగించి సిజేఐని అపాయింట్ చేయడం. ఇది సింపుల్ ప్రొసీజర్. ఇక్కడ ఎక్కడ పార్లమెంట్ యొక్క పాత్ర అనేది ఉండదు. అయితే సిజేఐ నియామకంలో పార్లమెంటు పాత్ర ఉండదు, కానీ సిజేఐ తొలగింపు ప్రక్రియలో మాత్రం పార్లమెంటు స్పెషల్ మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ సిజేఐని రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. మనకి థర్డ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? డి, 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాం మనము. సిజేఐ ప్రమాణ స్వీకారం భారత రాష్ట్రపతి చేయిస్తారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఏషియాన్ గ్రూప్లో 11వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఏషియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఈ గ్రూప్లో రీసెంట్గా 11వ దేశంగా ఒక నూతన దేశం జాయిన్ అయింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ మనకి పూర్తిగా అవగాహన లేకపోయినా కొంచెం లాజిక్ని ఉపయోగిస్తే వాటిని 50-50 వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ అలాగే డీల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు దీనికి ఆన్సర్ మనకి తెలియదు. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1 పపువా న్యూగినియా, తైమూర్ లెస్ట్, దీన్నే ఈస్ట్ టైమూర్ అంటారు, బంగ్లాదేశ్ అండ్ తైవాన్. ఫస్ట్ మనము డీని ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు అంటే వన్ చైనా ప్రిన్సిపల్ ప్రకారం తైవాన్ అనేది చైనా యొక్క ఒక ఇంటిగ్రల్ పార్ట్ అని చైనా భావిస్తూ ఉంది. ఒకవేళ ఏషియాన్ గ్రూప్లో తైవాన్ ఫార్మల్గా జాయిన్ అయితే చైనా ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తుంది. అండ్ ఈ ప్రాంతంలో ఒక పొలిటికల్ టర్మాయిల్ అనేది క్రియేట్ అయి ఉండేది. బట్ తైవాన్లో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు, కాబట్టి డీని మనము ఎలిమినేట్ చేయవచ్చు. సి చూడండి, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ప్రస్తుతం డెమోక్రటిక్ గవర్నమెంట్ని కూలదోసి ఒక ఇంటీరియం గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఒక టర్మాయిల్ సిచ్యువేషన్లో ఏషియన్ గ్రూప్లో ఇలాంటి ఒక దేశాన్ని కొత్త దేశంగా జాయిన్ చేసుకోవడం అనేది అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సీని కూడా మనము ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇక్కడ మనము 50-50 ఛాన్స్కి తీసుకురావడం జరిగింది. అండ్ ఇన్ కేస్ ఆన్సర్ తెలిస్తే మనకి ఆన్సర్ ఈస్ట్ తైమూర్. ఈస్ట్ తైమూర్ అనేది 11వ సభ్య దేశంగా జాయిన్ అయింది. ఇన్ కేస్ దీని గురించి ఎక్కడ మనము చూసి ఉండకపోతే 50-50లో రిస్క్ తీసుకోవచ్చు. ఏషియన్ గ్రూప్లో మెంబర్స్ మనం చూస్తే టోటల్గా 11 సభ్య దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మయన్మార్, లావోస్, వియత్నాం,
కంబోడియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, మలేషియా, బ్రూనై, ఇండోనేషియా అండ్ లేటెస్ట్ ఎంట్రీ టైమర్ లెస్ట్ లేదా దీనినే ఈస్ట్ టైమర్ అని పిలుస్తాం. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, టైమర్ లెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 22కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ ఆర్టికల్ 22కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనము లాస్ట్ వీక్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఆర్టికల్ 22 క్లాజ్ 1కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిబంధనలను సుప్రీంకోర్టు ప్రస్తావించడం, ముఖ్యంగా ఇందులో నిర్బంధానికి గల కారణాలను, అంటే ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో ఆ అరెస్ట్ చేసిన వ్యక్తికి ఏ కారణం చేత అతనిని అరెస్ట్ చేస్తున్నారో అనేది రిటర్న్ ఫార్మాట్లో అతనికి తెలిసిన లాంగ్వేజ్లో మాత్రమే అందించాలి అని ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేయడం చూడవచ్చు. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. ఆర్టికల్ 22 పౌరులకు మరియు పౌరులు కాని వారికి కూడా వర్తిస్తుంది. ఓకే. సెకండ్ వన్, ఆర్టికల్ 22 అనేది ప్రాథమిక హక్కు మరియు ప్రాథమిక హక్కులపై పరిమితి రెండింటినీ కలిగి ఉంటుంది. ఓకే. థర్డ్ వన్, నిర్బంధానికి గల కారణాలను తెలుసుకునే హక్కును నిరోధక నిర్బంధంలో కూడా తిరస్కరించలేము, అంటే ప్రివెంటివ్ డిటెన్షన్లో కూడా తిరస్కరించలేము అనేది ఈ పాయింట్. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకు? మనకి ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిటిజన్స్ ఉంటాయి. అవి ఏంటండి? 15, 16, 19, 29 అండ్ 30. ఈ 5 ఫండమెంటల్ రైట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిటిజన్స్, కేవలం భారతీయ పౌరులకు మాత్రమే లభిస్తాయి. ఇవి పౌరులు కాని వారికి వర్తించవు. కానీ 22 పౌరులు కాని వారికి కూడా వర్తిస్తుంది. కానీ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. ఆర్టికల్ 22 ఏలియన్స్ అంటే నాన్ సిటిజన్స్కి కూడా వర్తిస్తుంది, కానీ ఎనిమీ ఏలియన్స్కి వర్తించదు. అంటే ఏ దేశమైతే భారతదేశంతో శత్రుత్వం కలిగి ఉందో అలాంటి దేశాల యొక్క పౌరులకు ఈ ఆర్టికల్ 22 అనేది వర్తించదు. ఇక్కడ ఎనిమీ ఏలియన్స్ గురించి మెన్షన్ చేయలేదు, ఓన్లీ పౌరులు కాని వారి గురించే మెన్షన్ చేశారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. కాబట్టి సిని మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఆర్టికల్ 22కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని మనం ఇక్కడ చూస్తే ఇవి సేఫ్ గార్డ్స్ ఎగెనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్కి సంబంధించి, ముఖ్యంగా ఆర్టికల్ 22 క్లాజ్ 1 and 2 ఆర్డినరీ అరెస్ట్ గురించి చెప్తూ ఉంటే ఆర్టికల్ 22 క్లాజ్ 3 మాత్రం ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించిన కీలక సమాచారం గురించి డిస్కస్ చేస్తుంది. ఆర్టికల్ 22 క్లాజ్ 1 and 2 ప్రకారం అరెస్ట్ కాబడిన వ్యక్తికి ఏ గ్రౌండ్స్ మీద వారిని అరెస్ట్ చేశామనేది ప్రాంప్ట్లీ ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గానే సుప్రీంకోర్టు రిటర్న్ ఫార్మాట్లో ఈ నిందితుడికి అర్థమయ్యే భాషలో అందించాలి అని కూడా సూచించడం చూడవచ్చు. అండ్ లీగల్ రిప్రజెంటేషన్, ఎవరైతే డిటైనీ అరెస్ట్ కాబడిన వ్యక్తి ఉన్నారో వారు లీగల్ రిప్రజెంటేషన్ పొందడానికి అర్హత కలిగి ఉంటారు. అంటే వారు తమ తరపున లాయర్ని పెట్టుకోవడం కానీ, ఒకవేళ లాయర్ పెట్టుకునే స్తోమత లేకపోతే ప్రభుత్వం ఫ్రీ లీగల్ ఎయిడ్ అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది, అకార్డింగ్ టు హుసైనరా ఖతూన్ జడ్జిమెంట్కి సంబంధించి. అలానే ప్రొడక్షన్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ విత్ ఇన్ 24 hours, నిందితుడిని 24 గంటలలోపు సమీపంలోని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. అయితే ఎక్స్క్లూడింగ్ ట్రావెల్ టైం, ఈ ట్రావెల్ టైంని మాత్రం దానికి ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ వితౌట్ మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ నో డిటెన్షన్ బియాండ్ 24 hours, 24 గంటలు దాటిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండా అరెస్టును కొనసాగించడానికి అవకాశం ఉండదు. ఇవి ఆర్డినరీ అరెస్ట్కి సంబంధించి. అయితే ప్రివెంటివ్ డిటెన్షన్, నిరోధక నిర్బంధం అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఆర్డినరీ అరెస్ట్ ఆర్ ప్యూనిటివ్ డిటెన్షన్ అనేది ఏదైనా నేరం జరిగిన తర్వాత చేసే అరెస్ట్. అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ నేరం జరగకుండా ముందు జాగ్రత్తగా చేసేది. కాబట్టి ఇక్కడ క్లాజ్ 1 and 2 అనేవి అప్లై అవ్వవు. ఏ విధమైన ముందస్తు అనుమతి లేకుండా 3 నెలల వరకు ప్రివెంటివ్ డిటెన్షన్లో నిర్బంధించడానికి అవకాశం ఉంటుంది. అయితే 3 నెలలు దాటితే అడ్వైజరీ బోర్డు సలహా మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అడ్వైజరీ బోర్డు అనుమతి లేకుండా 3 నెలలు దాటి నిరోధక నిర్బంధం కొనసాగించకూడదు. ఈ బోర్డులో హైకోర్టు జడ్జెస్ ఉంటారు. అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ గ్రౌండ్స్, ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నాము అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నిందితులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ 24 hours అని అనుకున్నాం, బట్ ఈ 24 hours క్లాజ్ అనేది ఇక్కడ ఉండదు.
అలానే రైట్ టు రిప్రజెంటేషన్. ఎస్, వీరికి కూడా డిటైనీ ఎవరైతే ఉన్నారో ఈ డిటైనీకి రైట్ టు రిప్రజెంటేషన్, తన తరపున లాయర్ని న్యాయ సహాయాన్ని పొందడానికి అవకాశం కలిగి ఉంటారు. అండ్ ఇంపార్టెంట్ వన్, డిస్క్లోజర్ ఎక్సెప్షన్. ఇక్కడ అరెస్టుకు గల కారణాలను నిందితుడికి తెలియజేయాల్సి ఉంటుంది, కానీ మ్యాండేటరీ కాదు. మనకి ఆర్డినరీ అరెస్ట్లో ఇది మ్యాండేటరీ. ఖచ్చితంగా మనకి అరెస్ట్ కాబడిన వ్యక్తికి ఏ కారణంతో అరెస్ట్ చేశామో తెలియజేయాల్సి ఉంటుంది, కానీ ప్రివెంటివ్ డిటెన్షన్లో అది మ్యాండేటరీ కాదు. సో ఒకవేళ అది పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా ఉంటే తెలియజేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ని సర్కమ్స్టాన్సెస్ కానీ మ్యాక్సిమం పీరియడ్ ఇలాంటి వాటిని మార్చే అధికారం పార్లమెంట్కి అధికారం ఉంది. కాబట్టి ఇది ఆర్టికల్ 22కి సంబంధించిన కీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ చూడండి థర్డ్ స్టేట్మెంట్, నిర్బంధానికి గల కారణాలను తెలుసుకునే హక్కును నిరోధక నిర్బంధంలో కూడా తిరస్కరించలేము. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? అగెనెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే తిరస్కరించడానికి అవకాశం ఉంది, కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అయితే వీ కెన్ ఎలిమినేట్ బి అండ్ డి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి సెకండ్ స్టేట్మెంట్ తెలియాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఎనీహౌ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాము. ఆర్టికల్ 22 అనేది ప్రాథమిక హక్కు మరియు ప్రాథమిక హక్కులపై పరిమితి రెండింటినీ కలిగి ఉంటుంది. అంటే ఫండమెంటల్ రైట్ మరియు లిమిటేషన్ ఆన్ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ అనేది మనకి ఎలాగో తెలుసు, కానీ లిమిటేషన్ ఎలాగా? ఆర్టికల్ 22 క్లాజ్ 3 అనేది ఫండమెంటల్ రైట్స్ మీద లిమిటేషన్. ఎందుకు? ప్రివెంటివ్ డిటెన్షన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి బోత్ ఫండమెంటల్ రైట్ అలానే లిమిటేషన్ ఆన్ ఫండమెంటల్ రైట్గా ఆర్టికల్ 22ని చూడవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రష్యన్ వ్యూహాత్మక ఆయుధాలకు సంబంధించి ఈ క్రింది జతలను పరిగణించండి. రష్యా యొక్క స్ట్రాటజిక్ వెపన్స్కి సంబంధించి ప్రీవియస్ క్లాసెస్లో లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కొన్ని మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ సఫిస్టికేటెడ్ వెపన్స్ని ఇప్పుడు రష్యా ఆవిష్కరించడం జరిగింది. ఆ కంటెక్స్లో ఇక్కడ 3 ఆయుధాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చాను అండి. ఫస్ట్ వన్ చూడండి, బుర్వేష్నిక్. ఇది అణుశక్తితో నడిచే ఖండాంతర క్రూయిజ్ క్షిపణి అని ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ పొసైడాన్. ఇది అణుశక్తితో నడిచే మానవరహిత నీటి అడుగున సంచరించే డ్రోన్, అంటే అండర్ వాటర్ డ్రోన్. అండ్ థర్డ్ వన్ కింజాల్. యుద్ధ విమానాలు మోసుకెళ్లే హైపర్సోనిక్ ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణి. ఇందులో ఎన్ని కరెక్ట్గా మ్యాచ్ అయినవి అనేది చూద్దాము. బుర్వేష్నిక్ అనేది న్యూక్లియర్ పవర్డ్ క్రూజ్ మిసైల్, అణు ఇంధనంతో నడిచే క్రూజ్ మిసైల్గా దీనిని చెప్పవచ్చు. ఇది రీసెంట్గా టెస్టింగ్ కూడా చేయడం జరిగింది, సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. దీని యొక్క కీ డీటెయిల్ వచ్చి లో ఫ్లయింగ్, న్యూక్లియర్ ఆర్మ్డ్ అండ్ డిఫెన్స్ ఎవేజన్. ఎందుకంటే ఇది న్యూక్లియర్ కెపాసిటీతో రన్ అవుతుంది కాబట్టి సుదూర దూరాలను ప్రయాణించగలుగుతుంది మరియు ఎక్కువసేపు టార్గెట్ని ఫోకస్ చేస్తూ దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అండ్ డిఫెన్సెస్ని ఓవర్కమ్ చేస్తూ వెరీ లీతల్ అటాక్స్ చేయగలుగుతుంది. అండ్ ఈ పొసైడాన్ అనేది న్యూక్లియర్ పవర్డ్ అండర్ వాటర్ డ్రోన్, అంటే నీటి అడుగున సంచరించే ఒక డ్రోన్. ఇది కూడా టెస్టింగ్ మొన్న రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. డూమ్స్ డే వెపన్ అని పిలుస్తారు. డూమ్స్ డే వెపన్ అంటే ఇది సముద్ర తీర ప్రాంతాలలో బ్లాస్ట్ అయ్యి అక్కడ రేడియో యాక్టివ్ సునామీని సృష్టించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అండ్ ఇంకా కింజాల్ అనేది ఆల్రెడీ ఇన్ ఆపరేషన్లో ఉంది. ఇది ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూ ఉంది. ఎయిర్ టు సర్ఫేస్ హైపర్సోనిక్ మిజైల్గా దీనిని చెప్పవచ్చు. అరౌండ్ మ్యాక్ 10 స్పీడ్ని ఇది కలిగి ఉంది అనేది అంచనా. సో ఇది కన్వెన్షనల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకువెళ్ళగలుగుతుంది. అండ్ ఇక్కడ మనకిచ్చిన క్వశ్చన్ చూడండి, బుర్వేష్నిక్ అణుశక్తితో నడిచే ఖండాంతర క్రూయిజ్ క్షిపణి కరెక్ట్. సెకండ్ వన్ పొసైడాన్ అణుశక్తితో నడిచే మానవరహిత నీటి అడుగున సంచరించే డ్రోన్, ఇది కూడా కరెక్టే. థర్డ్ వన్ కింజాల్ యుద్ధ విమానాలు మోసుకెళ్లే హైపర్సోనిక్ ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణి, ఇది కూడా కరెక్టే. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి? సి. 3 కరెక్టే ఇక్కడ. మన ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశ విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. మనము లాస్ట్ వీక్ క్లాస్లో ఈ విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. దేశం యొక్క మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం 500 గిగావాట్లను అధిగమించడంతో భారతదేశం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ సామర్థ్యంలో 51% కంటే ఎక్కువ ఇప్పుడు
పునరుత్పాదక ఇంధన వనరుల నుండి లభ్యమవుతుంది. అంటే 51% కంటే ఎక్కువ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది అనేది ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్. ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చూద్దాం. రీసెంట్ డేటాని మనం పరిశీలిస్తే సెప్టెంబర్ 30, 2025 నాటికి భారతదేశం యొక్క టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ 500.89 గిగావాట్లకు చేరుకుంది. 2014 మార్చి 31 నాటికి 249 గిగావాట్లు ఉన్న ఈ విద్యుత్ స్థాపిత సామర్థ్యం సెప్టెంబర్ 2025 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని అధిగమించింది. సో మనకి ఇది ఒక హిస్టారికల్ స్టెప్గా చెప్పవచ్చు అండి. ఆల్మోస్ట్ డబల్ స్థాపిత సామర్థ్యాన్ని మనము పెంచగలిగాం. స్టేట్మెంట్ 1 కరెక్ట్ అవుతుంది. ఇందులో మనము నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచి చూస్తే 256.09 గిగావాట్లు అంటే ఆల్మోస్ట్ 51% కంటే ఎక్కువ మనం చూడవచ్చు. ఫాజిల్ సోర్సెస్ నుంచి 244.80 గిగావాట్లు అంటే ఆల్మోస్ట్ 49%ని ఇక్కడ చూడవచ్చు. మరి సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? యాక్చువల్గా 51% కంటే ఎక్కువ ఇప్పుడు పునరుత్పాదక ఇంధన వనరులు రెన్యూవబుల్ ఎనర్జీ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకంటే నాన్ ఫాజిల్ సోర్సెస్లో మనకి న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ 8 గిగావాట్స్ వరకు ఉంటుంది. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ కాదు, కాకపోతే అది నాన్ ఫాజిల్ సోర్స్. కాబట్టి నాన్ ఫాజిల్ సోర్స్లో ఈ 8 గిగావాట్స్ని యాడ్ చేస్తాము. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేటప్పటికి మాత్రం సోలార్, విండ్, హైడ్రో ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తాం. ఒకవేళ క్వశ్చన్లో నాన్ ఫాజిల్ సోర్స్ అంటే శిలాజేతర ఇంధనాల నుండి అని అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యేది. రెన్యూవబుల్ ఎనర్జీ అన్నాడు కాబట్టి రాంగ్ అయింది. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడండి? సరికానిది ఆర్ సరికానివి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు. కాబట్టి సెకండ్ వన్ ఇన్కరెక్ట్, ఫస్ట్ వన్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్కి సంబంధించి ఈ పథకం వేటిని లక్ష్యంగా పెట్టుకుంది అని ఇవ్వడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ఈ ఆర్డీఏ స్కీమ్కి సంబంధించి 1 lakh కార్పస్ ఫండ్ని ఇటీవల ప్రభుత్వం ప్రారంభించింది. దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇచ్చాను అండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1, స్వదేశీ సాంకేతిక అభివృద్ధి ద్వారా ఆత్మనిర్భర్ భారత్ను ప్రోత్సహించడం. స్టేట్మెంట్ 2, ప్రయోగశాల స్థాయి ఆవిష్కరణలను మార్కెట్ సిద్ధ ఉత్పత్తులకు తీసుకెళ్లడంలో స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం. థర్డ్, సామాజిక శాస్త్రాలు మరియు మానవీయ శాస్త్రాల పరిశోధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం. ఇందులో ఏ స్టేట్మెంట్స్ రాంగ్, ఏ స్టేట్మెంట్ కరెక్ట్స్ అనేవి చూద్దాం. ఈ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్కి సంబంధించి ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. దీని యొక్క మేజర్ గోల్, ప్రధాన లక్ష్యం ఏంటి? స్కేల్ అప్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ స్ట్రాటజిక్ అండ్ సన్ రైజర్ సెక్టార్స్. Provides long-term, low or nil interest financing for private sector. RDI fund will boost private sector investment in research and development and empowering India's future through research, development and innovation. ఇక్కడ మనము ఆప్షన్స్ని పరిశీలిస్తే థర్డ్ స్టేట్మెంట్ని మనము ఎలిమినేట్ చేయవచ్చండి. ఎందుకు? సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాల గురించి ఇది ప్రత్యేకంగా దృష్టి సారించదు. దీని ఫోకస్ ఏంటి? రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్, శాస్త్ర సాంకేతికతల మీద ఇది దృష్టి సారిస్తుంది కానీ సోషల్ సైన్సెస్ మీద కాదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ని మనము ఎలిమినేట్ చేయవచ్చు. వన్స్ మనము థర్డ్ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేస్తే BCDని మనము ఎలిమినేట్ చేయవచ్చు. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ 1 and 2 అనేది డైరెక్ట్గా వీ కెన్ కన్క్లూడ్. ఓకే, ఆత్మనిర్భర్ భారత్ను ప్రోత్సహించడం ఏ విధంగా? ప్రైవేటు సెక్టార్లలో పెట్టుబడులను ప్రోత్సహించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించడం, స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసి ఆత్మనిర్భర్ భారత్ను ప్రోత్సహించడం. ఫస్ట్ వన్ కరెక్ట్. సెకండ్ వన్, ప్రయోగశాల స్థాయి ఆవిష్కరణలను మార్కెట్ సిద్ధ ఉత్పత్తులకు తీసుకెళ్లడంలో స్టార్టప్లకు సహాయం ఇవ్వడం. ఇది కూడా ఈ ఆర్డీఏ స్కీమ్లో ప్రధాన భాగంగా చెప్పవచ్చు. కాబట్టి ఏ 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన 7th క్వశ్చన్ చూడండి. వందే మాతరం గేయ రచన 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. భారత జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వందే మాతర గీతం 2025 నవంబర్ 7వ తేదీ నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1875 నవంబర్ 7న దీనిని రచించడం జరిగింది.
సో 150వ వార్షికోత్సవం సందర్భంగా వందే మాతర గేయం గురించి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. వందే మాతరం మొదట సాహిత్య పత్రిక బంగదర్శన్లో ప్రచురించబడింది. ఓకే. సెకండ్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో బహిరంగంగా వందే మాతరం పాడిన మొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇందులో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది చూద్దాం. 1875 నవంబర్ 7వ తేదీన రచించబడిన ఈ వందే మాతర గీతం అనేది బంకిం చంద్ర చటర్జీ రచించారు. వందే మాతర గీతం తొలుత 1875 నవంబర్ 7న బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. సో మనం అనుకున్న ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్టే. వందే మాతరం మొదట సాహిత్య పత్రిక బంగదర్శన్లో ప్రచురించబడింది అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ 1882లో ప్రచురించబడిన ఆనందమఠ్ నవలలో తర్వాత దీనిని చేర్చడం జరిగింది. ఆనందమఠ్ నవల యొక్క సారాంశమే ఈ వందే మాతర గీతం. 1896లో మొట్టమొదటిసారిగా కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని ఆలపించారు. అంటే బహిరంగంగా మొట్టమొదటిసారిగా ఒక సమావేశంలో వందే మాతర గీతాన్ని ఆలపించింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. కాబట్టి మన సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో బోత్ 1 and 2 కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వందే మాతరానికి సంబంధించి అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనము డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ 1905 ఆగస్టు 7వ తేదీన డిసెంబర్లో జరిగిన వారణాసి కాంగ్రెస్ సమావేశంలో వందే మాతరంను అన్ని జాతీయ సందర్భాలలో ఆలపించాలని నిర్ణయించారు. అలానే వందే మాతరం 1905 ఆగస్టు 7న మొదటిసారిగా రాజకీయ నినాదంగా లేవనెత్తబడింది. అలానే మేడం బికాజీ కామా మొదటిసారిగా 1907లో భారతదేశానికి వెలుపల బెర్లిన్ స్టుగార్డ్లో వందే మాతరం అని రాయబడిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశం యొక్క జెండాను భారతదేశం వెలుపల ఎగరవేసిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మేడం బికాజీ కామా, మరియు ఆ జెండా మీద వందే మాతరం అని రాసి ఉంది. అలానే 1909 ఆగస్టు 17న ఇంగ్లాండ్లో ఉరి తీయబడిన మదన్ లాల్ ధింగ్రా వందే మాతరం నినాదం చేస్తూ ఉరికయ్య వద్దకు వెళ్ళాడు. అలానే 1909లో ప్యారిస్లోని భారతీయులు జెనీవా నుండి వందే మాతరం అనే మ్యాగజైన్ను ప్రచురించారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, 1912 అక్టోబర్లో గోపాలకృష్ణ గోఖలే దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ను సందర్శించినప్పుడు అక్కడి భారతీయులు వందే మాతరం నినాదంతో ఘన స్వాగతం పలికారు. అండ్ 1950 జనవరి 24న మనం చూసినప్పుడు భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ వందే మాతరంకు జనగణమనతో పాటు సమాన హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సో ఇది వందే మాతరానికి సంబంధించిన కొన్ని హిస్టారికల్ మైల్ స్టోన్స్. అలానే ఈ వందే మాతర గీతం మొదటిసారిగా 1875 నవంబర్ 7న బంగ్లాదేశ్ సాహిత్య పత్రికలో ప్రచురించబడింది అని శ్రీ అరబిందో 1907 ఏప్రిల్ 16న వందే మాతరం అనే ఆంగ్ల దినపత్రిక రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. సో ఇది వందే మాతరానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ ఎక్కువ క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి హిస్టరీ అండ్ కల్చర్ టాపిక్స్లో. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది జతలను పరిగణించండి. ఇది రీసెంట్గా ఇండియా లాంచ్ చేసిన CMS-03 శాటిలైట్ లాంచ్కి సంబంధించి 3 మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ పేర్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ వన్, CMS-03 అనేది సముద్ర రక్షణ కమ్యూనికేషన్ ఉపగ్రహం. సెకండ్ వన్, LVM-3 అనేది ఇస్రో యొక్క అత్యంత బరువైన ఉపగ్రహ లాంచ్ వెహికల్. థర్డ్ వన్, CE-7.5 అనేది LVM-3 ఎగువ దశలో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్. సో ఇందులో ఎన్ని పేర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే LVM-3 M5 అనేది మనము ఇక్కడ లాంచ్ వెహికల్ని చూడవచ్చు. అంటే LVM-3 అనేది లాంచ్ వెహికల్ అనేది మనకి కన్ఫర్మ్ అయింది. అండ్ ఇది ఇస్రో యొక్క అత్యంత బరువైనదా కాదా అనేది చూడాలి. అలానే CMS-03 అనేది ఒక శాటిలైట్ అనేది మనకి అర్థమవుతుంది. ఇది కమ్యూనికేషన్ శాటిలైటా కాదా అనేది చూడాలి. ఓకే, CMS-03 దీనినే GSAT-7R అని కూడా పిలుస్తారు. ఇది వరకు మనకి ఉన్న GSAT-7 రుక్మిణిని రీప్లేస్ చేస్తూ ఇది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క మేజర్ రోల్ ఏంటి అండి? సముద్ర రక్షణ కమ్యూనికేషన్ అంటే నేవల్ ఆపరేషన్స్కి దీనిని వినియోగించడానికి దీనిని లాంచ్ చేయడం జరిగింది. దీని బరువు సుమారు 4410 కిలోగ్రాములండి.
అండ్ ఈ CMS-03 లేదా GSAT-7R శాటిలైట్ని LVM-3M5 లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ వన్ కూడా కరెక్ట్. ఎందుకంటే మనకి ఉన్న అత్యంత బరువైన ఉపగ్రహ లాంచ్ వెహికల్ ఇదే. సో ఈ 4000 అండ్ అబవ్ కేటగిరీకి సంబంధించి LVM-3 ద్వారా మనము ప్రయోగిస్తాము. ఈ LVM-3 లాంచ్ వెహికల్ ద్వారా 4000 పైబడిన ఉపగ్రహాలను GTO జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు. అదే లో ఎర్త్ ఆర్బిట్స్లో అయితే అరౌండ్ 8000 kgs పైబడిన ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టవచ్చు. ఇక్కడ 1 అండ్ 2 రెండు కరెక్టే. థర్డ్ వన్ చూడండి, CE-7.5 ఇది క్రయోజెనిక్ ఇంజిన్కి సంబంధించి. CE అంటేనే క్రయోజెనిక్ ఇంజిన్. అయితే CE-7.5 అనేది GSLV MK2 వెర్షన్లో ఉపయోగించారు. మనకి GSLVలో 3 స్టేజెస్లో సాలిడ్, లిక్విడ్ స్టేజ్ తర్వాత క్రయోజెనిక్ స్టేజ్ అనేది ఉంటుంది. CE-7.5 అనేది MK2 వెర్షన్కి సంబంధించి, కానీ LVM-3 అనేది GSLV MK3 వెర్షన్. ఈ 3 వేరియంట్కి CE-20 ఇంజిన్ని ఉపయోగించడం జరిగింది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి? 2 pairs ఆర్ కరెక్ట్. బి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. అండ్ నైన్త్ వన్ చూడండి, ఇటీవల భారత్ మహిళల వన్డే ప్రపంచ కప్ విజయంలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ లేదా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భారత మహిళల జట్టు ప్రపంచ కప్ను అందుకుంది కాబట్టి ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనము 2025 ఉమెన్ ODI వరల్డ్ కప్ను విన్ అవ్వడం జరిగింది. సౌత్ ఆఫ్రికా మీద విజయం సాధించాము. ఇందులో అత్యుత్తమ ప్రదర్శనకు దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ లేదా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. ఆన్సర్ డి, దీప్తి శర్మ. అలానే ఈ జట్టుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను షఫాలి వర్మకి ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఫ్యాక్చువల్ డీటెయిల్స్ అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. ఎవరి మీద విన్ అయ్యాము, కెప్టెన్ ఎవరు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు, ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వీటి మీదే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి, జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద భాషా విధానానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాంగ్వేజ్ పాలసీ ఏ విధంగా ఉంది ఈ NEPలో అనేది ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ఒక ఆర్టికల్ దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి 5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మనము సాధించింది ఎంత, సాధించాల్సింది ఏమేమి ఉన్నాయి అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశాం. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేద్దాం. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్ని రాష్ట్రాలలో బోధనలో హిందీని తప్పనిసరి భాషగా చేస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి? రాంగ్. ఎందుకు అంటే హిందీ మ్యాండేటరీ కాదు. 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో మదర్ టంగ్తో పాటు ఒక దేశీయ భాషను, ఖచ్చితంగా భారతదేశానికి చెందిన ఒక లాంగ్వేజ్ను మరియు ఒక ఫారిన్ లాంగ్వేజ్ను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే పర్టికులర్గా ఈ భాషనే ఎంచుకోవాలి అని ఈ నిబంధనలలో పొందుపరచలేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సెకండ్ వన్, ఈ విధానం పాఠశాలలలో బహుభాషావాదం మరియు త్రిభాషా సూత్రాన్ని ప్రోత్సహిస్తుంది. కరెక్ట్. ఈ ఫార్ములాలో మదర్ టంగ్తో పాటు ఒక డొమెస్టిక్ లాంగ్వేజ్ అండ్ ఒకటి ఫారిన్ లాంగ్వేజ్ ఏదైనా చూస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేవి, మల్టీ లింగ్విలిజం అనేది ఇక్కడ ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇవి నవంబర్ ఫస్ట్ వీక్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద MCQ క్వశ్చన్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్, హైలీ ఈల్డింగ్ టాపిక్స్ కాబట్టి ఒకసారి వీటన్నిటిని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.